దాదాపు 1,00,000 మంది పైగా ఎమ్యూనినేటర్స్తో రోజుకు 8 నుంచి 10 ఇళ్ళు మాత్రమే సర్వే చేసి పగడబందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది. ఏవో మాటలు చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం. బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయి దాన్ని తలదన్నే విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. ఇది రాహుల్ గాంధీ గారి పుణ్యమాని వచ్చినటువంటి అవకాశం. కొన్ని వాస్తవాలు గ్రహించుకోవాలి. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరంన్నర కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన ఇలా అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని పాటిస్తూ పకడ్బందీగా దాన్ని సర్వే రూపంలో తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. తప్పుడు మాటలతో తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో వారికి మీ ద్వారా నేను సవాలు విసురుతూ ఉన్నాను. మీ దగ్గరున్న ఆధారం ఏమిటి? అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది? మేము పగడ్బందీ చేసిన లెక్కని ఎలా మీరు కాదంటారు? ఎందుకు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకు ఏం మెరగబెట్టారు? ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు, ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి? స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా? అన్ని అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు పాపం గడుపుకున్నారు. మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు. ఎక్కడ చేయగలిగినారు? అబద్ధపు మాటలతో 10 ఏళ్ళు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ, అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకునే బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామంది బీసీ నాయకులు, బీసీ సంఘాలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. మా పూర్వ బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలామంది పోరాడినటువంటి అంశం ఇది. ఇన్నేళ్లకి ఇలా మోక్షం దొరికింది. 56% పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. తప్పుడు మాటలకి తలొగ్గి లేనిపోని అంశాలకు వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని, బహత్తరమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు. నేను బీసీ సంఘాల నాయకులకి, బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆధారం లేకుండా అభియోగాలు మోపే నాయకుల బుట్టలో పడకూడదు. ఇది పకడ్బందీగా జరిగిన సర్వే. ఎవరు కూడా దురుచిపూర్వకంగా ఏదో చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి అంశం ఇది. దీన్ని స్వాగతిద్దాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వారి సహచరులను అభినందిద్దాం. ఈ ఫలాల్ని భవిష్యత్తులో పొందే ప్రయత్నం చేద్దాం. ఇలా బీజేపీ గొప్పగా చెప్పుకున్నటువంటి పార్టీ, ఓబీసీ నాయకుడే ప్రధానమంత్రిగా ఉండడం చెప్పుకున్నటువంటి పార్టీ, మీరు రేపు జరపబోయే కుల సర్వేలో, సెన్సస్లో బీసీ అంశాన్ని చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చేయకూడదు? ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి నిబద్ధత చాటుకుందో, నిజంగా మీకు బీసీల ప్రేమ ఉంటే, బీసీలపైన ప్రేమ ఉంటే, మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాస్ట్ సెన్సస్లో కులం చేర్చరనే మాటని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో
అణగారిన వర్గాల వారికి, బీద ప్రజానికానికి చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీయే. భవిష్యత్తులో మన ఆదుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్నమాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. బీసీ సోదరులకి ఇలా చాలా అంశాలు మేము అసెంబ్లీలో జరిగినప్పుడు సుల్తానీ గారు దీనికి మోడరేట్గా ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా కొన్ని అంశాలు అనుమానాలు ఉంటే అనుమానాలు నివృత్తి చేసుకున్నాం. వాస్తవాలు అనుమానాలు తెలుసుకున్నాం. ఎంత పగడబందిగా ఈ సర్వే జరిగిందో, ఎక్కడ కూడా అమరికలు లేకుండా ఈ సర్వే జరిగిన తీరుతెన్నులు తెలుసుకున్నాం. అందుకే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతా ఉన్నాం. ఎక్కడ కూడా లోటుపాట్లకు తావు లేకుండా పరిపూర్ణంగా సరైన పరిజ్ఞానంతో శాస్త్రీయబద్ధంగా పగడబందీగా ఈ ప్రభుత్వం ఈ సర్వేని చేపట్టింది. ఒకటి అరా ఎక్కడన్నా లొసుకులుంటే కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే నేను మా బీసీ సంఘాల వారికి, బీసీ బిడ్డలకి, సోదరి మనందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్నేళ్ళు ఏమీ చేయని నాయకులు, వస్తలేదా సౌండ్? ఇన్నేళ్ళుగా ఏమీ చేయలేని నాయకులు, ఏమీ చేయలేని రాజకీయ పార్టీల యొక్క ఉచ్చులో పడద్దు. ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలామంది కడుపు నొప్పుతో ఉన్నారు. బీసీల మీద కుట్రలు కుయంత్రాలు చేసిన నాయకులకి ఇది ఇమడట్లేదు, పడట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమం పట్ల వారు బాధతో ఉన్నారు కాబట్టే మన్ను ఉసుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇంత గొప్ప కార్యక్రమం మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఉచ్చులో ఊబులో పడకూడదని నేను మీ ద్వారా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ ఆధారంతో శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నాడు? ఇప్పుడు మా మంత్రి గారు కూడా గతంలో చెప్పారు, ఈ 3.1% ఎక్కడైతే సర్వే జరగని ఇల్లున్నాయో దాంట్లో మెజారిటీ ఇల్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది వాస్తవం, దీనేం దాపరికం లేదు. ఆ 3.1% అంటే దాదాపు కొన్ని లక్షల ఇల్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఉన్నాయి. కొన్ని ఉద్దేశపూర్వక కొంత చేయలేదు. ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదు. కవిత గారు మాత్రమే ఇచ్చినట్టు మాకు సమాచారం. అట్లా చెబుతూ పోతే చాలా ఇల్లు ఇవ్వలేదు. శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చినారో ఇవ్వరో తెలియలేదు. సో నేనేమంటున్నానంటే వీలైనంత వరకు దాదాపు 95 నుంచి 96% సర్వే చాలా సఫలంగా జరిగింది. 1, 2, 3% ప్రతి చోట లొసుగులు ఉంటాయి. వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే వివరాలు ఇవ్వలేదో ఇవ్వదలుచుకుంటే కూడా మళ్ళీ వారికి వెసులుబాటు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, పరిపూర్ణమైనటువంటి క్లారిటీ రావడానికి. ఇవాళ ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసింది. చేసే సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. దాన్ని స్వాగతిద్దామా? అరే ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తే చేయనలను వదిలేసి గాలికి ఏళ్ల తరబడి మన అణచివేసి వారి రాజకీయాల అవసరం కోసం మన కులాల్ని వాడుకున్న వ్యక్తుల్ని వదిలేసి చేసిన వాడి మీద నిందలేస్తామంటే ఇదెక్కడ న్యాయమని అడుగుతా ఉన్నాను. దేశ చరిత్రలో మొదటిసారి ఈ యజ్ఞం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ ఎమ్మెల్సీ అయినా, పార్టీ ఎంపీ అయినా, కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది. ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వగలిగినాం మేము. ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభాలో ఉన్నారో మీకు తెలుసు. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నమాట, అది ఎవరు అధిగమించాలి? ఏదైతే మాటలు చెప్తున్నారో బీజేపీ నాయకులు, వారు ముందుకు వచ్చి ఆ అంశాన్ని చేరదీయాలి కదా. నిజంగా బీసీల ప్రేమ ఉంటే మాకు డెఫినెట్గా లేదా అది వెసులుబాటు తీసుకోవడానికే ఇది 9th or 10th షెడ్యూల్లో చేర్చాలనేది మా డిమాండ్. అధిగమించాల్సిన అధికారం ఎవరి చేతుల్లో ఉంది? మేము తీసి ఒలిసి మీ ముందర పెట్టాము. ఇది రాష్ట్ర యొక్క పరిస్థితి. దీన్ని వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత మీకు కాదా? కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్ని పర్యాయాలు బీసీలని పీసీసీ అధ్యక్షులుగా చేసింది. ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ పార్టీలు వారి చరిత్ర తీయండి. ఎవరు ఎన్ని మార్లు బీసీలకు అవకాశం ఇచ్చారో మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించాలి.
ఇలా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి నాలాంటి బీసీ వాడు పీసీ ప్రెసిడెంట్ అవ్వగలిగినాడు. ఇలా కమిట్మెంట్ ఉంది కాబట్టి బీసీలకి మంత్రి పదవులు ఇవ్వగలని ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. డెఫినెట్గా పెంచాలనే తపన, పెంచాలనే ఆలోచనతోనే ఈ సర్వే జరిగింది. కానీ ఆ పెంచే లిమిట్ని అధిగమించాల్సింది ఎవరు? డెఫినెట్గా 42% ఈ సర్వే రానప్పుడు చెప్పినారు. దాన్ని పెంచే ప్రయత్నం అడుగడుగునా జరుగుతుంది. అది అధికారికంగా మేము దాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే అడ్డంకులు తొలగించాలి. అడ్డంకులు తొలగించేటటువంటి సత్తా ధైర్యం కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతుల్లో ఉంది. ఆ దశగా ప్రయత్నం చేయాలి. %42 తగ్గకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వెసులుబాటు తీసుకొని ఎంత వీలైతే అంత చేయగలుగుతాం. మేమే చేయగలుగుతాం, కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. ఎస్, అది ఎవరికి అంతో వారికంతా రావాలని కాంగ్రెస్ నినాదము. రేపు కాంగ్రెస్ పార్టీ